హాయ్ గైస్, మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ సీజన్ 3 యూత్ అందరినీ ఒకటేసారి వచ్చేలా ఊపింది మావా. కానీ నేను చూసిన తర్వాత నన్ను ఊపిందా లేదా అని చెప్పుకోవాలనుకుంటే సాడ్లీ అసలు వెరీ బ్యాడ్ రిటర్న్ మావా. మీరు చూస్తే ఒక్క సీన్ కూడా మీకు ఎంగేజింగ్ అనిపించదు. 10 ఎపిసోడ్లు ఉంటుంది. ఇండియన్ అరౌండ్గా నాకు తెలిసి 9 అవర్స్ డ్యూరేషన్ ఉంటుందేమో. ఒక్కోటి 50 మినిట్స్, 55 మినిట్స్, 48 మినిట్స్. వాటికంటే తగ్గేదే లేదనమాట. మీరు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక్క సీన్ మీకు ఎంగేజింగ్ అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది మీరు ఈజీగా కనిపెడతారు. ఆ లెవెల్ ఉంటుంది మావా. ఇంకా ఏంటంటే సీజన్ 1 సీజన్ 2 చూసిరు కదా మావా, అవి మీకు ఎంత ఎంగేజింగ్ అనిపిస్తుందో ఇదంతా మీకు సాడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే పాయింట్, గద్దె ఎక్కాలి. అది ఎవరు ఎక్కాలి, ఎందుకు ఎక్కాలి, సేమ్ అదే పాయింట్. గుడ్డునా శరత్ శుక్లనా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కాలి. కాలిన్ భయ్య ఎడిపోయిండు, ఏమైండు, బతుకున్నా లేదా, మున్న భయ్య లేడు. అసలు మీకు ఏమనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేనేందంటే రివ్యూ ఇవ్వాలని చూసినా తప్పించి నాకు అసలు చూడాలని ఇంట్రెస్ట్ లేదు. సీజన్ 1 ఎంత నచ్చిందో నాకైతే ఇది అంత వరస్ట్గా అనిపించింది. మీకందరికీ సీజన్ 1 ఎందుకు నచ్చిందో కూడా నాకు తెలుసు. 18+ కంటెంట్ ఉండడం వల్ల. ఆ 18+ కంటెంట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో దీంట్లో అంటుండదు. మీరు ఈ సీజన్ 1 కానీ 2 కానీ మీరు ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతారేమో. అదే ఫ్రెండ్స్తో చూస్తే కొంచెం ఎంజాయ్గా ఫీల్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. ఇది మాత్రం మీరు బర్ర బాతుల మన ఏంది స్ట్రీట్లో ప్రొజెక్ట్ రేసి చూసినా కానీ మీకు ఏమన్నా ఉండదు అనమాట. అందులో మొత్తం డల్లా, ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ అనిపించదు. కానీ ఒక్క సీన్ ఉంటుంది, ఒక పొలాన్ని నరికేది. అదైతే చాలా రియలిస్టిక్గా చూపించారు. నాకైతే అది మామూలు అనిపించలేదు. అండ్ ఇంకొక సీన్ ఏంటంటే మన లాస్ట్ నుంచి 9th ఎపిసోడ్ 10th ఎపిసోడ్ ఉంటాయి నాకు తెలిసి. దాంట్లో ఒక మీరు అనుకునే 18+ కంటెంట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ 18+ డైలాగ్స్ ఏమి ఉండదు, ప్యూర్లీ మొత్తం నార్మల్గా వెళ్తూ ఉంటుంది. ఒక్కో డైలాగ్ ఎట్లుంటుంది అంటే అయిందా, లేదా, ముడి విప్పినామా, కట్టినామా, వదిలినామా, ఇంతే. ఆ డైలాగ్ రాసిన దండం పెట్టాలి అయ్యా బాబు. అసలు నాకైతే చాలా బీపీ వచ్చిందనమాట ఆ డైలాగ్స్ వింటుంటే. గూగుల్లోకి వెళ్ళి మిర్జాపూర్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చూద్దామని ఓపెన్ చేసినామావా, కానీ కనబడలేదు. ఎందుకంటే నన్ననుంది అంటే లేరు కావచ్చు. డైరెక్టర్ ప్రొడ్యూసరే వాళ్ళే డబ్బులు తీసుకుని కొట్టినట్టుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఒక సీన్ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ దీంట్లో మాత్రం జస్ట్ అలా ఉండాలి కాబట్టి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వినబడకుండా ఉండాలి కాబట్టి పెట్టినాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మొత్తం వెబ్ సిరీస్ అంతా ఒక 4 క్యారెక్టర్సే ఉంటాయి. ఆడ చుట్టే తిరుగుతుంటుంది అండ్ వాళ్ళే కనిపిస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. మన గుడ్డు కానీ అండ్ శరత్ శుక్లా కానీ గోలు కానీ భరత్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంకో పేరు ఉంటుంది నాకు అంత రావట్లేదు, కాలిన్ భయ్య అని. వీళ్ళే క్యారెక్టర్స్ ఉంటారు. మీరు ఏంటంటే ఆ క్యారెక్టర్స్ నుంచి ఇంకొంచెం వేరే ప్లేస్లోకి వెళ్ళి వేరే క్యారెక్టర్ చూపిస్తున్నా కానీ ఎంగేజ్ అయితేనేమో వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే కోర్టు సీన్ ఉంటుంది. పండిట్, అది హీరో వాళ్ళ డాడీ పేరు అంతా రామ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆర్మీదని. ఆయనను చూపించడానికి మొత్తం సగం బయట ఉంటే సగం ఆ కోర్టులో సీన్ ఉంటాయి. అదే మన జైల్లో ఉండే అయ్యే ఉంటుంది తప్పించి వేరే ఏముండదు. జైల్లో ఉండేది అయితే అసలు వెరీ బ్యాడ్ రిటర్న్ సీన్స్ అయ్యి మీకు పెద్ద ఎంగేజింగ్ కూడా అనిపించదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ నాకు తెలిసి చీమ కూడా కదలినట్టు కదలదు. మొత్తంలో గద్దె ఎక్కాలంటారు, ఎవడెక్కాడో చివరికి చచ్చిపోతారు అందరంటే ఇంకా దీనికి పార్ట్ 4 అంటే సీజన్ 4 కూడా ఉంటుందంట. అండ్ తీస్తున్నారని టాక్. మరి అమ్మ దీన్నే ఇట్లా చేస్తే అది ఎట్లా ల్యాగ్ మామూలుగా కాదు, ల్యాగ్ వదిలిపెట్టి తెంగిరు ఆ లెవెల్లో ఉన్నది. మనం మాట్లాడుకుంటే 18+ కంటెంట్ మన ఛానల్ నుంచి వస్తుందేమో అని ఆ వెబ్ సిరీస్ లేదనమాట. లాస్ట్లో వచ్చేసరికి మమ్మల్ని చూడమంటావా వద్దామంటావా నన్ను అడిగితే నేనైతే వద్దని చెప్తాను ముఖం మీదే. అది మీరే ఏమని అనుకోండి. ఎందుకంటే టైం ఒక్క వారం ఎందుకు చెప్పేది అండి. ఒక 3 గంటలు 5 గంటలు ఉంటే ఓకే పర్లేదు, కానీ అమ్మ 9 గంటలు ఎన్నని చూస్తారు. రోజుకు ఒకటి అనుకున్నా కానీ రోజు 1 గంట కూర్చోవాలి దాని మీద. మీరంత గంట సేపు కూర్చోలేరబ్బా. నేను 2xలో చూసినా అంటే అర్థం చేసుకోండి. మీరు కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తారు. అంత టైం పట్టదులే కానీ అవుతుంది. కానీ ఎట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. చూస్తే చూడండి, మీ ఓపిక. చూడకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు, నాకేం పెద్ద ఫరక్ పడదు. మేము చూస్తాం, మేము ఖాళీగా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం. చూసేయండి, టైం ఒక్క మీకే, నేనేం చేయలేను. అండ్ ఇది నా రివ్యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీరు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మన బాలీవుడ్ మూవీ ఖాళీ అని ఏదో ఉంది, దానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. మన ఎవరో ఫ్లవర్ షర్ట్ ఆయన రివ్యూ ఇచ్చిండు. అండ్ డోర్ బెల్ ఆయన కూడా రేపు రివ్యూ ఇస్తాను ఏదో వీడియో రిలీజ్ అయితే చెప్పిండు అనమాట. అవి మనకు మూవీ చూసి నేను దాని రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.